నీకు సహాయం ఒకవేళ ఎవరు లేకపోవచ్చు, ఇట్స్ ఓకే. ఎవ్వరు మనుషులు నీ పక్షంగా నిలబడకపోవచ్చు, నీకు ధైర్యము ఇచ్చేవారు, ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు లేకపోవచ్చు, పర్వాలేదు. కానీ దేవాది దేవుడు, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకంతకంటే ఇంకెక్కడైనా మనకి ధైర్యం వస్తుందండి? నువ్వు నిజంగా దేవుని మాటలు నమ్మగలిగితే, ఇదేదో నేను చెప్తున్నానని కాదు, లేకపోతే ఏదో మీరు చదువుకున్నప్పుడు ఏదో సహాయం చేస్తానంటున్నాడని ఏదో పై పైన చదవడం కాదండి. ఈ విశ్వాస జీవితంలో ఒక సవాలు నువ్వు ఎదుర్కొన్నప్పుడు, ఒక కష్టం నీకు వచ్చినప్పుడు, ఒక దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నాకు సహాయం చేస్తానన్నాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాడు, ఆయన మాట తప్పనివాడు. ఆయన సహాయం చేస్తాడంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేసి తీరుతాడు. ఎటు నుండి సహాయం పంపిస్తాడు నాకు అనవసరం, కానీ సహాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా.